మన ధర్మాన్ని కాపాడుకోండి. మనమంతా హిందువులుగా పుట్టాము ఇక్కడ. హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి మనం. భగవద్గీతలో ఇంకొక ధర్మం మార్పిడి కన్నా చచ్చిపోవటం మంచిది అన్నారు. సావటం చాలా మంచిదని. ఇంకొక ధర్మానికి వెళ్ళకూడదు మనం. పూర్వమంతా మందే ఉండింది ధర్మం. తర్వాత వేరే ధర్మం వాళ్ళు జరబడ్డారు బిజినెస్ కోసం. బిజినెస్ చేసుకున్నారు, బాగా మార్పిడి చేసి వెళ్ళిపోయారు. ఆలయాల్లో కొట్టిపారేశారు. పెండ్లి చేసుకున్నారు, సంక్రమణం అయిపోయింది. ఏది? జాతి సంక్రమణం, కుల సంక్రమణం అయిపోయింది. ఎంతో మంది అంతా మన దాయాదులు. వాళ్ళంతా కన్వర్ట్ అయిన వాళ్ళందరూ మన దాయాదులే. ఎత్తుక్కొని వెళితే మన మామగారు తాతగారు యొక్క బంధువులు వాళ్ళు, అమ్మమ్మ గారి బంధువులు వాళ్ళు. మన వాళ్లే మనకు దయాదులైపోయారు. అదైన తర్వాత క్రిస్టియన్స్ వచ్చారు, అంతా మార్పిడి చేసి పారేశారు. అంతా మార్పిడి అయిపోయింది. ఎందుకంటే సోంబేరులు అయ్యే వాళ్ళంతా దానికి చేరుకున్నారు. ఎందుకు? పూజ లేదు, పునస్కారం లేదు, బొట్టు లేదు, గిట్టు లేదు, ఏమీ లేదు.